మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని లేకపోతే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ సామీర్పేటలో మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముందు ఇంట్లో పంచాయతీ తేల్చుకోవాలని సూచించారు. 5 ఏళ్ల దొరల పాలనలో విసుగు చెంది ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించారని విమర్శించారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తన ఫామ్ హౌస్కు 4 దిక్కుల నుంచి వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని లేకపోతే దేనికైనా సిద్ధమని కేటీఆర్తో మంత్రి సవాల్ చేశారు. సపరేట్గా నా ఛాంబర్లోనే ఒక పిఏపిఎస్ కూడా మీకు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటట్టు చిన్న చిన్న పనులున్నా పెద్ద పనులున్నా మీ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తాను. కానీ మీరు మాత్రం ఈ 15 రోజులు ఫుల్ టైం ఇచ్చి ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ 113 మున్సిపల్ చైర్మన్లు 7 మేయర్లు జరుగుతున్నాయి. 100 సీట్లు గెలవబోతున్నామని చెప్పి కేటీఆర్ గారికి మరీ చెప్తున్నా. మీరు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి మేము 70% పైన గెలిచినాం. అందులో ఇంకా 10% మా రెబల్సే గెలిచింది, అంటే 80%. వాళ్ళు ఏదో తెలిసిన 10-20%కే పోయి సన్మానాలు చేసుకుంటున్నారు. నిన్న ఒక విషయంలో ఏదో టెలిఫోన్ టాపిక్లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 2-0 వచ్చింది. ఒక్క పార్లమెంట్కి గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉండి ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు.